వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ చూద్దాము. ఇప్పుడు ప్రెజెంట్ ఓటింగ్ ట్రెండ్స్ అండ్ ఒకటి చెప్తున్నా, డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మీరు ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటున్న వాళ్ళు కనుక డేంజర్ జోన్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓటేసుకోండి. ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్తాను. టాప్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకోకలేదు, రోజు వాళ్ళే టాప్ లో ఉంటారు. డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్. అండ్ ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, అదే చెప్తున్నా. ట్రిపుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో డేంజర్ జోన్ లో ఎవరు. అండ్ ఇంకొకటి, మీరు కనుక తనూజ ఫ్యాన్స్ అనుకోండి, మీరు మీ తనూజకు ఓట్స్ వేసుకోకుండా పట్టుకెళ్ళి డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకి ఓటేసుకోకండి. మీరు ఎవరు ఫ్యానో వాళ్ళకి మాత్రమే ఓటేసుకోండి. వాళ్ళనే కాపాడుకోవడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి, లేదంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నష్టం వస్తుంది. సో అది. అండ్ సో ఓటింగ్ చూద్దాము. తనూజాకి 21%, కళ్యాణ్ 19%. అంతే, వీళ్ళిద్దరూ ఓటింగ్ ఇలా ఉంది. కాసేపు కళ్యాణ్ పైన ఉంటాడు, కాసేపు తనూజ పైన ఉంటుంది. ఇప్పుడు తనూజాకి 19% ఉంటే తనూజాకి 21% ఉంటే కళ్యాణ్కి 19% ఓట్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సుమన్ కూడా ఈ వారం సేవ్ అయినట్టే యాజ్ పర్ ఓటింగ్ పోల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజాకి 11% ఓట్లు పడుతున్నాయి. శ్రీజ కూడా సేవ్ అయిపోయినట్టే. సంజన సేవ్ అయినట్టే, బట్ డేంజర్ జోన్ లోనే వేయాలని అనుకుంటున్నాను నేను. ఏమైనా జరగవచ్చు కాబట్టి సంజనాని నేను డేంజర్ జోన్ లో వేస్తున్నా. ఎందుకు వేస్తున్నానంటే సంజనాకి 8% ఓటింగ్ ఉందన్నమాట. భరణి గారికి 6%, డెమాన్కి 6%, దివ్య, ఫ్లోరా, రీతు వీళ్ళ ముగ్గురికి 5% ఉంది. అంటే 5, 6, 8 కదా, పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకే మనం ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో సంజన, భరణి, డెమాన్, దివ్య, ఫ్లోరా, రీతు వీళ్ళందరినీ వేసుకుందాం. ఈ రోజు మార్నింగ్ వీళ్ళందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు. వీళ్ళు కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే మీరు ఓటు వేసుకుని వాళ్ళని సేవ్ చేసుకోండి. సో మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయాక అయ్యో పాపం సంజన ఎలిమినేట్ అయిపోయింది, అయ్యో పాపం రీతు ఎలిమినేట్ అయిపోయింది, అయ్యో పాపం ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు, ఇలా అనుకోవద్దు. వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటేసుకోండి. అండ్ సంజన అండ్ ఫ్లోరా గేమ్ మాత్రం, వీళ్ళ గేమ్ మనం నిన్న చూసాం కదా, బాగా ఇంప్రూవ్ అయింది. అంత ఇంప్రూవ్ అయినా ఓటింగ్ ఏమీ పెరిగిపోలేదు. సేమ్ ఓటింగ్ నిన్న ఎలా ఉందో అలాగే ఉంది. ఓటేమి అతలాకుతలము తలకిందులు ఏమి అయిపోలేదు, సేమ్ ఓటింగ్ ఉంది. సో అది. అండ్ భరణి గారు కూడా ఈ వీక్ చాలా బాగా ఆడారు. ఆయనకంట అదే చెయ్యి పెయిన్ ఉంది కదా, అయినా కూడా శాండీ టాస్క్ ఆడారు. అందరు చేతులు ఇలా ఉంచి కూడా ఆడారు. సో అది. అయినంత మాత్రానేమి ఆయనకే ఓటింగ్ పెరిగిపోలేదు, ఓటింగ్ లో ఏమీ చేంజ్ రాలేదు, అదే ఓటింగ్ ఉంది, సేమ్ ఓటింగ్ పడుతుంది. సో అదే చెప్తున్నా. సో వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. డెమాన్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు, కానీ ఆ రీతు చుట్టూరు తిరగడం వల్ల ఆ పిల్లోడు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతున్నాయి అనమాట. సో ఇది డెమాన్కేమో ఇలా జరుగుతుంది. దివ్యకి బాగానే పడుతున్నాయి. ఇప్పుడు దివ్య వర్సెస్ శ్రీజ గొడవైనా కూడా సగం మంది దివ్య నచ్చింది, సగం మందికి శ్రీజ నచ్చింది. అంటే చాలా మంది ఒపీనియన్ ఏంటంటే దివ్య శ్రీజతో గొడవ పడడంలో తప్పేముంది, వచ్చినప్పుడు దివ్య హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి శ్రీజ దివ్యాని టార్గెట్ చేస్తుంది కదా, వైల్డ్ కార్డు నువ్వు నామినేషన్ లోకి వెళ్ళాలి, వైల్డ్ కార్డు కాబట్టి నిన్నే నామినేషన్ లో వేస్తా, వైల్డ్ కార్డు కాబట్టి నీకు ఇమ్యూనిటీ రాకూడదు. సో ఇలాగా శ్రీజ దివ్యాని అన్నప్పుడు దివ్యకి ఉంటది కదా, ఆ బాధ ఉంటది కదా, ఆ బాధలోనే మేబీ ఇలా మాట్లాడింది. ప్రతి ఒక్కరు మనుషులే కదా, ఇది ఎక్కువ మంది ఆడియన్స్ ఒపీనియన్ అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, దివ్యకు ఓటేస్తారు. సో ఏదైతే దివ్య వర్సెస్ శ్రీజ అయిందో అందులో శ్రీజ నచ్చని వాళ్ళందరూ ఏం చేస్తారు, దివ్యకు ఓటేస్తారు. అలాగే దివ్య కూడా చాలా మందికి నచ్చదు కదా, వాళ్ళందరూ దివ్య శ్రీజ మీద గ్రడ్జు పెట్టేసుకుంది, దివ్య శ్రీజ మీద పగ పెట్టేసుకుంది అని కొంతమంది ఆడియన్స్ అనుకుంటున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, శ్రీజకు ఓటేస్తున్నారు. సో ఆ రకంగా ఫైనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే ఏ ఫ్లోరా రీతునో వెళ్ళిపోతారని అనిపిస్తుంది అనమాట. బట్ దివ్య కూడా వెళ్ళిపోవచ్చు, చెప్తున్నా కదా, తను కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. నేను అనుకునేది డెమాన్ని ఎలిమినేట్ చెయ్యరు, తను మాత్రం డేంజర్ జోన్ లోనే ఉన్నాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. భరణి గారు మాత్రం బాటమ్ 2 లో ఉంటే ఆయన ఎలిమినేట్ చేసేస్తారు. అండ్ సంజన కూడా బాటమ్ లో ఉంటే ఎలిమినేట్ చేసేస్తారు, అది కూడా చూసుకోండి. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఓటింగ్ ట్రెండ్స్ అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఓటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ లో చూద్దాం. టాటా బై బై.